వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో మైకు దొరికితే చాలు ప్రత్యర్థులపై, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చుట్టూ చట్టపరమైన ఉచ్చు గట్టిగా బిగుస్తోంది. ముఖ్యంగా గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఈసీ వ్యవస్థను ఉద్దేశించి ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు, అడ్డగోలు విమర్శలను కూటమి ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు కొడాలి నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం అధికారికంగా ప్రాసిక్యూషన్ అనుమతి ఇస్తూ ఇటీవలే జీవో జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు తన నోటి దురుసుతో చెలరేగిపోయిన మాజీ మంత్రికి ఇప్పుడు అసలైన చట్టపరమైన సెగ తగులుతోంది. ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంగుతిన్న కొడాలి నాని ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అత్యవసరంగా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతిని తక్షణమే రద్దు చేయాలని, తనపై ఎలాంటి విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అప్పట్లో మీడియా ముందు పరుష పదజాలంతో వ్యవస్థలను భయపెట్టే ప్రయత్నం చేసిన నాని తీరా ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ విచారణకు సిద్ధమవుతుంటే దాన్ని ఎదుర్కోవడానికి భయపడి కోర్టుల చుట్టూ తిరగడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. కొడాలి నాని ఇలా విచారణ వద్దు అంటూ కోర్టుకెళ్లడం వెనుక భయం ఉంది. ప్రస్తుతం ఆయనపై ఎస్ఈసీ వ్యవహారమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో గుడివాడలో సాగిన ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, పేకాట క్లబ్ల నిర్వహణ, బెదిరింపులు, ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు క్రిమినల్ కేసులు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు గనక ఎస్ఈసీ కేసులో విచారణ ప్రారంభమైతే చట్టం పంజా ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలిసిపోతుంది అని, ఆ వెనువెంటనే మిగిలిన కేసులు కూడా ఒకదాని తర్వాత ఒకటి మెడకు చుట్టుకుని జైలు శిక్ష వరకు వెళ్లే ప్రమాదం ఉందని నాని భయపడుతున్నారు.